ప్రైజ్ ది లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ప్రతిరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనస్పర్ధలు కానీ ఉంచుకోవద్దు. ఎవరితోనన్నా గొడవ అయితే మొదట వాళ్ళతో సమాధాన పడండి, కోపపడుడి కానీ పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే లోపే మన కోపం అనేది ఉండకూడదు. వాళ్ళతో సమాధాన పడమని నేను చెప్పట్లేదండి, పరిశుద్ధ గ్రంథంలో తండ్రే చెప్పాడు. తండ్రి మాట చొప్పున నడుచుకుంటేనే మనం సమస్యల నుంచి బయటపడతాం. తండ్రి మాట చొప్పున జీవిస్తేనే మన బ్రతుకులు, మన జీవితాలు సంతోషంగా ఉంటాయి. మీకోసం నేను ఎంత ప్రార్థన చేసినా మీలో సరిచేసుకునే గుణం, సరిచేసుకునే హృదయం కనుక లేకపోతే ఆ ప్రార్థనకి జవాబు రాదు. మీరు చేసినా రాదు, నేను చేసినా రాదు. ఒకరితో గొడవ పడ్డారు, వారితో సమాధాన పడాలి అనే మనసు మీకు రాకపోతే మన ప్రార్థనకి జవాబు రాదు, మన సమస్యకి పరిష్కారం రాదు. కాబట్టి ఆలోచించండి, మొదట సమాధాన పడండి, మొదట సరిచేసుకోండి, మొదట పశ్చాత్తాప పడండి చేసిన తప్పుకి. నేను ఎంత ప్రార్థన చేసినా మీ హృదయ స్థితి, మీ జీవితం మారకపోతే ఎంత మొరపెట్టినా, ఎంత కన్నీరు కార్చినా జవాబు అనేది రాదు. ఎందుకంటే తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు జారిపోతున్నారు, ఇదిగో ఈ విషయంలో మీరు పడిపోతున్నారు, ఇదిగో ఈ విషయంలో మీరు బలహీనులైపోతున్నారు. ముందు ఆ విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. అయ్యా నేను దారి తప్పాను, అయ్యా నాదే తప్పు, నాదే పొరపాటు, నేనే జారిపోయాను, నేనే సమాధాన పడలేకపోతున్నాను, వాళ్ళు నా విషయంలో చేసిన తప్పే, దుర్మార్గమే చేశాను, కానీ వాళ్ళని క్షమించమని మీరు చెప్పిన మాట, మీ మాటకు నేను లోబడలేకపోతున్నాను అని ప్రార్థన చేయాలి. అప్పుడే తండ్రి మన జీవితంలో మనకి సమస్యల నుంచి విడిపిస్తాడు, నెమ్మదిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాధిరాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమే. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతో మంది నా ప్రభా ఈ సమయానికి క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం, వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యుట మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద మేమెక్కడ నా తండ్రి? మీ దృష్టిలో మేము ఉండడానికి మీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ అక్కరతో నా ప్రభు, ఏ అవసరాలతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాను నా తండ్రి. గడిచిన ఈ దినంలో, గడిచిన దినాల్లో నా ప్రభు బిడ్డలు ఏ విషయంలో జారిపోయారు, ఏ విషయంలో పడిపోయారు, ఏ విషయంలో బలహీనులైపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పు మీ మనసు గాయపడేలా ప్రవర్తించారు, దయగల దేవ వారి హృదయాలు నా ప్రభు సరిచేయండి. వారు చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించమని అడుగుచున్నాం. మా దృష్టికి అయితే మేము చేసిన క్రియలు న్యాయంగానే ఉంటాయి, కానీ నా ప్రభు న్యాయాధిపతి మీ ఎదుటికి వచ్చినప్పుడు నా తండ్రి మేము చేసిన తప్పు ఏదో ఒక నా ప్రభు, ఏదో ఒకటి నా తండ్రి మీ మనసును గాయపరిచేలా ఉంటే నా ప్రభు బిడ్డలు తెలియక చేసిన తప్పులు నా తండ్రి దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలి, వాక్యం ప్రకారం ఎలా జీవించాలో, మీ మాట చొప్పున ఎలా బ్రతకాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలి గల మనసు నా తండ్రి మీరెంత క్షమించారు, ఎంత ప్రేమించారు నా తండ్రి. ఆ మనసే నా ప్రభు మాకు అనుగ్రహించు, ఆ సహనమే మాకు కావాలని, ఆ ఓర్పే నా తండ్రి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు క్షమాపణ అడిగారయ్యా. తెలియక చేసిన తప్పు తండ్రి మీరేం చేస్తున్నారు మీకు తెలియదన్నారు. ఎంత ప్రేమ నా తండ్రి. ఆ క్షమించే మనసు నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి.
కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత పరిశుద్ధంగా జీవించారు, ఎంత పవిత్రతగా నా ప్రభు ఎలా జీవించారు, ఆ పరిశుద్ధతనే నా ప్రభు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నామయ్యా. వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా జీవించాలో నా ప్రభు అజ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు, వాక్యం చదువుతున్నాం కానీ వాక్యం ప్రకారం మమ్మల్ని మేము సరి చేసుకోవట్లేదు అయ్యా. మీ మాట చొప్పున నా తండ్రి మమ్మల్ని నా ప్రభు ప్రతి దినము నా తండ్రి మేము జాగ్రత్తగా ఉండట్లేదయ్యా. సమస్తము ఎరిగి ఉన్నదేమో మేం చేసిన క్రియల వల్ల మీ మనసు గాయపడుతుంది, మేము మాట్లాడిన మాటల వల్ల నా తండ్రి మీ మనసు గాయపడుతుందయ్యా. మిమ్మల్ని బాధ పెట్టి మీ మనసు గాయపరిచి మేము సంతోషంగా ప్రశాంతంగా మేమెలా జీవించగలమయ్యా. దయగల దేవా, మీ మనసు నొచ్చుకునేలా మా మాటలు ఉండనివ్వద్దయ్యా. మీ హృదయం నొచ్చుకునేలా మా ప్రవర్తన ఉండనివ్వద్దయ్యా. మీకు నా ప్రభ మాలో అభ్యంతరకరమైనవి ఏవైనా ఉంటే నా ప్రభ మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నామయ్యా. మీకు ఇష్టలుగా నా ప్రభ మమ్మల్ని మార్చండి. మీ గడ్ల నమ్మకమైన వారిగా మమ్మల్ని మార్చండి నా తండ్రి. సాత్వికమైన మనసుని మాకు అనుగ్రహించండి అయ్యా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు మా అందరికీ అనుగ్రహించండి. దీర్ఘశాంతముతో మమ్మల్ని మా కుటుంబాలని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే వాక్యం నుండి మాత్రం తప్పిపోనివ్వద్దయ్యా. మా వల్ల అయితే కాదు నా తండ్రి, బలహీనమయ్యా. మా బలము మా శక్తి మాకు సరిపోదు నా తండ్రి. మీ బలం అయితేనే, మీ శక్తి, మీ తోడు నా కృప మాకుంటేనే నా తండ్రి, మీ కృప మాకు తోడుగా ఉంటేనేనయ్యా ప్రతి విషయంలో మేము జాగ్రత్తగా ఉండగలం నా తండ్రి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతున్నా అని అటూ ఇటూ తిరుగుతున్నాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని చెప్పిన రీతిగా నా ప్రభు వాక్యం చదువుతున్నాం కానీ మెలకువ కలిగి ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా, జాగ్రత్తగా ఉండలేకపోతున్నామయ్యా. అందుకే నా తండ్రి మా కుటుంబాల్లో ఇన్ని సమస్యలు, అందువల్లేనయ్యా మా కుటుంబాలు ఇన్ని అనారోగ్యం, నా తండ్రి మనశ్శాంతి లేకపోవడానికి కారణం కూడా మేమేనయ్యా. మీ మాట సీరియస్గా తీసుకోవట్లేదు నా తండ్రి. మాలో ఉన్న అజ్ఞానాన్ని, మాలో ఉన్న సోమరితనాన్ని, మాలో ఉన్న ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభు మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక సమస్యకు నా ప్రభు ఎలా పరిష్కారం పొందాలి, ఎలా మీ ముందు పెట్టాలో నా తండ్రి, ఎలా మొండిగా ప్రార్థన చేయాలి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. ఈలోక అవసరతలు, ఈలోక అక్కరలు, ఈలోక సమస్యల గురించి నా ప్రభు మేము ఆలోచింపనివ్వద్దు నా తండ్రి. మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని ఎలా వెతకాలో నా ప్రభు ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నా ప్రభు లోకస్తులాగా, అన్యుల్లాగా మీరు మాట్లాడకూడదు. మీరు ఆలోచించొద్దు. మీకు ఏది ఎప్పుడు కావాలో, ఎలా పంపించాలో నాకు తెలుసు అని నా ప్రభు ఎన్నోసార్లు మీరు మమ్మల్ని మాతో మాట్లాడుతూనే ఉన్నారు. మేము వింటానే ఉన్నాం కానీ మరలా నమ్మట్లేదు నా తండ్రి. ఈలోక అవసరతల మీదే మా మనసు ఉంటుందేమో నా ప్రభు. ఆ మనసుని, ఆ ఆశని, ఆ కోరికలు నా ప్రభు మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నామయ్యా. స్వార్థమైన హృదయాన్ని మాలో నుంచి తీసివేయండి నా తండ్రి. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని మీరు చెప్పిన మాట ప్రకారం ఒకవేళ మాకు తెలియకుండానే మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నామేమో, మాటతోనైనా చూపులతోనైనా హృదయంలోనైనా సరే గర్వంగా ఉంటున్నామేమో నా తండ్రి. గర్విష్ఠులు గర్వాన్ని నుంచి గద్దెనుడు దింపుతానన్నారు. గర్వం, అహంకారం మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీరెంత తగ్గించుకున్నారు, అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి కుమారుడై ఉండి కూడా నా ప్రభు ఒక మామూలు మనిషి, ఒక మామూలు ఏ అర్హత లేని మనుషుల పాదాలు కడిగారయ్యా. ఎంత తగ్గింపు నా తండ్రి. మీ బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకు లేదయ్యా. తెలుసో తెలియక పొరపాటుగా మాట్లాడుంటే క్షమాపణ అడుగుతున్నామయ్యా. మీ ఓర్పు, మీ తగ్గింపే నా ప్రభు మా అందరికీ అనుగ్రహించండి. మీ శాంతి సమాధానంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, గొడవలు తీసివేయమని అడుగుచున్నామయ్యా. ఎల్లప్పుడూ మీ రక్షణ కంచె మా చుట్టూ ఉండాలంటే మేము ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, మా క్రియలు ఎలా ఉండాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిపోతున్న మీ బిడ్డల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం బాప్తిస్మం పొంది కూడా నా ప్రభు రక్తంలో కడగబడి మరలా దూరం అయిపోతున్నారు మీ నుండి నా తండ్రి. ఎంతో మంది నా ప్రభు మరలా వారు తిరిగి మీ వైపు రావాలంటే
ఎలా ప్రార్థన చేయాలో, ఆసక్తి ప్రార్థన ఎలా చేయాలో నా ప్రభు మాకు నేర్పించండి. ఏలియా గారు ఒకానొక సమయంలో ప్రార్థన ఆసక్తి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబిచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏలియా గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎంతో మంది దారి తప్పిపోతున్నారయ్యా, మీ నుండి దూరం అవుతున్నారయ్యా. మీరు హెచ్చరిస్తున్నా కూడా బిడ్డలు నా ప్రభ గ్రహింపు లేకుండా ఉన్నారు. దయగల దేవా వారి మీద దయించి నా తండ్రి, వారి మీద కనికరపడి నా ప్రభు తెలుసో తెలియకో బిడ్డలు చేస్తున్న తప్పులు క్షమించి మరలా వారిని మీ వైపు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి రక్షణ లేకుండా ఉన్నారో నా ప్రభ మీరు అక్కడ అతి సమీపంలో ఉందని ఎంతో మంది ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు, మీరు మమ్మల్ని సిద్ధపడమని చెప్తున్నారయ్యా. అయినా సరే ఎంతో మంది నా ప్రభ ఆ మాట నా ప్రభ గ్రహించుకోలేకపోతున్నారు. మా చుట్టుపక్కల మా ఇరుగు పొరుగు వారి నా ప్రభ నిజమైన దేవుడు మీరే అని తెలుసుకోలేని గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారయ్యా. వారిలో ఉన్న వారి కళ్ళకున్న గ్రుటితనాన్ని తీసివేసి నా ప్రభ బిడ్డల గ్రహింపు మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బుద్ధి గల కన్యకల్లాగా నా ప్రభ మీరు అక్కడికి పెళ్లి కుమారుడు కోసం ఎలా మేము సిద్ధపడి ఉండాలి, ఆ సిద్ధపాటుని మా అందరికీ అనుగ్రహించండి. ఒకప్పుడు ఎంతో భారంగా ప్రార్థన చేసేవాడు, ఒకప్పుడు ఎన్నో గంటలు ప్రార్థనలో గడిపేవాడు, ఒకప్పుడు ఎంతో బలంగా సేవలో వాడబడేవాడు. కానీ ఇప్పుడు ఆసక్తి అంతా పోయింది, ఇప్పుడు ఆ బలం అంతా పోయింది, ఇప్పుడు ఆ ఆత్మీయత కూడా లేదు కదా అని నా ప్రభు ఎవరైతే నా తండ్రి మీరిచ్చిన తలాంత పోగొట్టుకున్నారు నా ప్రభు, మీరిచ్చిన ప్రార్థనా శక్తి, మీరిచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని ఎవరైతే కోల్పోయారు దయగల దేవ అపవాది దొంగిలిస్తున్నాడయ్యా. దయగల దేవ అపవాది చేతిలో బిడ్డలు పడకుండా ఏ విషయాల్లో బిడ్డలు బలహీనులైపోయారు, మరలా తిరిగి నా ప్రభు నూతన మనసుని నా ప్రభు బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాను. ఆ శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. కోల్పోయిన ప్రార్థనా శక్తిని నా ప్రభు ప్రతి ఒక్కరిలో మరలా నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. భారంగా ఎలా ప్రార్థన చేయాలో పట్టుదలిగిన ప్రార్థన నా ప్రభు పట్టుదల కలిగి ఎలా ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలి, కుటుంబాల కోసం ఎలా ప్రార్థన చేయాలి, దారి తప్పుతున్న బిడ్డల కోసం యవనస్తుల కోసం నా ప్రభు ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మా క్రియలు, మా ప్రవర్తన, మా చూపులు, మా ఆలోచనలు మీ దృష్టికి అనుకూలంగా ఉండేలా మార్చమని అడుగుచున్నామయ్యా. ఈ లోక ఆశలు, ఈ లోక అత్యాశలు నా ప్రభు, ఈ లోక మర్యాదను మేము కోరుకోనివ్వద్దు. ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోక ఆకర్షణలు మాలోకి రానివ్వద్దయ్యా. అలా జాగ్రత్తగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో మొదట నా ప్రభ గడిచిన ఈ దినంలో వారు కానీ, వారి కుటుంబస్తులు, వారి బిడ్డలు కానీ నా ప్రభ వారి కుటుంబంలో ఉన్న ఎవరైనా సరే తెలుసో తెలియకో నా ప్రభ మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి. దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. దయగల దేవ మరలా ఆ తప్పు జోలికి మేము వెళ్లకుండా నా ప్రభ స్థిరమైన మనసుని మీ ఎడల భయం భక్తిని బిడ్డలకు కలిగించండి నా తండ్రి. వాక్యం ప్రకారం బిడ్డలు నడుస్తున్నారా లేదా అనే పరిశీలన చేసుకునే జ్ఞానాన్ని, గ్రహింపుని ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మాకున్న చిన్న బిడ్డలు ఎలా పెంచాలి, మాకున్న బిడ్డలు నా ప్రభు యవనస్తుల్ని మీ వైపు నా ప్రభు ఎలా నడిపించాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో నా ప్రభు వాక్యం ప్రకారమే నడవాలి నా తండ్రి. వాక్యం ప్రకారమే నడిచే హృదయాన్ని, జాగ్రత్తని మాలో కలిగించండి. ఎవరెవరు ఏ అక్కర కలిగి ఉన్నారో మీకు తెలుసు. ఎప్పుడు ఎవరికి ఎలా ఏ నుంచి పంపించాలో మీకు సమస్తము మీరు ఏర్పాటు చేసే ఉంటారయ్యా. మీరు పంపించే వరకు ఓర్పుతో నిరీక్షణ కోల్పోకుండా మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఒక్కసారి ప్రార్థన చేస్తేనే జవాబు రావాలి అని నా ప్రభు బిడ్డలు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రార్థనకి జవాబు రావాలంటే మొదట బిడ్డలు స్థిరమైన విశ్వాసంతో ఉండాలి కదయ్యా. ఆ విశ్వాసాన్ని స్థిరంగా బిడ్డలు కలిగించండి తండ్రి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు, అడ్డంకులు, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, ఎన్ని మాటలు పడుతున్నా సరే యోబు గారి వలె నా ప్రభు ఎలా మీ నుండి దూరం అవ్వకుండా విశ్వాసంతో ఉండాలి. ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి. యోబు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అని చెప్పినదేమో. ఎంతమంది అయితే ప్రార్థనలో నా ప్రభు దుఃఖంలో ఉన్నారు, ఎంతమంది అయితే కుటుంబాల్లో దుఃఖంతో ఉన్నారు, ఎంతమంది అయితే నా ప్రభు ఎన్ని కుటుంబాలు అయితే నా ప్రభు దుఃఖంలోనే ఉన్నారు. దయగల దేవ ఈనాటి నుండి నా ప్రభు
వారి హృదయంలో ఉన్న దుఃఖం నా ప్రభా, వారి కుటుంబాల్లో ఉన్న వేదన యేసు నామములో తీసివేయమని చెప్పి అడుగుచున్నాం నా తండ్రి. వారు ఏ విషయాల్లో జారిపోయారో మొదట సరిచేసి నా తండ్రి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చమని అడుగుచున్నామని. నా జీవితం మారాలా అయిపోయింది, నా జీవితం, నా బిడ్డల జీవితం, నా కుటుంబమే మారాలాగా అయిపోయింది అని ఎవరైతే బాధపడుతున్నారో, మారాగా ఉన్న నయోమి గారి జీవితాన్ని మధురంగా మార్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి ఆ విశ్వాసాన్ని, ధైర్యాన్ని బిడ్డలో కలిగించండి అయ్యా. ఎవరెవరు మరి వారి జీవితాలు మారాలాగా చేదుగా అయిపోయాయి. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది సఫలం అవ్వట్లేదు. నేను ఎంత జాగ్రత్తగా ఉండలేకపోతున్నా. నా జీవితం, నా కుటుంబ పరిస్థితి మారిపోయింది, అంత చిన్నాభిన్నమైపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో వారితో మీరు ఒక్క మాట నా ప్రభా మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. మారిపోయిన వారి జీవితాన్ని మధురంగా మార్చబోతున్నారనే మాట నా ప్రభా బిడ్డలతో పలకమని అడుగుచున్నాం నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. అలాగే నా ప్రభా ఎవరైతే బిడ్డలు చదువుకుంటున్నారో నా తండ్రి, చదువుకుంటున్న ప్రతి పిల్లలకి నా ప్రభా కాలేజ్ అయినా, స్కూల్ అయినా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న, ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ముందుంటారు. మీరిచ్చిన జ్ఞానం, జ్ఞాపక శక్తి అయితే నా ప్రభా పేపర్ ఎంత టఫ్గా వచ్చిన బిడ్డలు ఈజీగా రాయగలుగుతారండి. చదువులు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే బిడ్డలు ఇక్కడ దాకా చదివించిన నా తండ్రి నేను చేయదగిన ఉద్యోగాన్ని నాకు అనుగ్రహించడం ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. ఒకవేళ ఉద్యోగం లేదని అవమానాలకు నా ప్రభు బిడ్డలు ఎదుర్కొంటున్నారేమో నా తండ్రి, చులకన చేసి మాట్లాడుతున్నారేమో నా బిడ్డలు నా తండ్రి. ఎన్ని మాటలన్నా సరే మీ మీద విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలు బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయమని అడుగుచున్నామని. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా సరే గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు, దీన మనసు, మీరు ఏ స్థితిలో నుంచి ఏ స్థితికి తీసుకొచ్చారు ప్రతిదీ కూడా వారు గుర్తు పెట్టుకుని కృతజ్ఞత చెల్లించే కృతజ్ఞత హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారు, ఎవరైతే నా తండ్రి విత్తనాలు వేసి వర్షాల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. దయగల దేవ, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలి, ఆ జ్ఞానం, ఆ ఆలోచన మీరిస్తేనే నా ప్రభు బిడ్డలు నష్టాల పాలవ్వరు నా తండ్రి. వారికి ఇచ్చిన భూమిని నా ప్రభు మీరు ఆశీర్వదించండి. భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి అయ్యా. మీరు ఆశీర్వదిస్తేనేనయ్యా ప్రపంచం అంతా కరువున్నా సరే మీరు ఆశీర్వదించిన ఆ భూమి నుండి సమృద్ధి నా ప్రభు పంట చేతికొచ్చిందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలకి ఏ ప్రమాదం రాకుండా మరి పొలాల్లో నా ప్రభు పనిచేసే బిడ్డలను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి పని చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు బిడ్డల దాకా రాకుండా వారి చుట్టూ మీ రక్షణ కంచి వేయండి. ఎవరు కూడా నష్టపోకుండా, వర్షాలు లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు దయగల దేవ ఆసక్తిగా ప్రార్థన చేశారయ్యా. ఏలియా గారు నాతో వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఆపేశారు. మరలా ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు అరచేతి అంత మేఘంతో అంత గొప్ప వర్షాన్ని పంపించిన దేవా మీకే స్తోత్రమే. ఎక్కడెక్కడ ఎవరు వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు వారి మీద దయించి, ఒకవేళ తెలిసా తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తొలగిపోయి ఉంటుంది అయితే సరిచేసిన ప్రభు వారికి కావలసిన నా తండ్రి సమృద్ధి వర్షాన్ని అనుగ్రహించమని అడుగుచున్నామని. అలాగే నా ప్రభు ఎక్కడైతే తుఫాన్ల వల్ల, ఎక్కడైతే వరదల వల్ల బిడ్డలు ఇబ్బంది పడుతున్నారో, వారికి ఉన్న సమస్తాన్ని కోల్పోయారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదే నా తండ్రి, మేము చేసిన తప్పుల వల్ల ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయండి. తప్పు మాదే. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. ఎవరు కూడా నా తండ్రి వరదల వల్ల, వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల నష్టపోకుండా, ఇబ్బంది పడకుండా మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి. నా తగినంత మటుకే నా ప్రభు వర్షాలు మాకు అనుగ్రహించండి. బయట ఎంతో మంది నా ప్రభు భయపెడుతున్నారయ్యా వారి మాటలతో. కానీ నా తండ్రి ఎవ్వరు నా ప్రభు ఎంత భయపడ్డా సరే నా తండ్రి మిమ్మల్ని నమ్మిన మీ బిడ్డలకి నా తండ్రి వారిలో భయం కలగకుండా మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించు. ఎంత కరువు వచ్చినా సరే నాకు, నా కుటుంబానికి నా తండ్రి సమృద్ధిగా సమకూరుస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ తెగులు నీ గుడారమున సమీపించదు అని చెప్పిన దేవుడు
ఎలాంటి తెగులు నా ప్రభా మా దాకా, మా బిడ్డల దాకా రాకుండా, మా కుటుంబాల దాకా రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించారో బిడ్డలు నా ప్రభ, ఏ సమస్యలతో నా ప్రభ బిడ్డలు కృంగిపోతున్నారు, ఏ అవసరతలతో బిడ్డలు నా ప్రభ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నా ప్రభ, మీ ఆశీర్వాదం నా తండ్రి వారి కుటుంబాన్ని నా ప్రభ, వారి చేతి కష్టార్జితాన్ని మీ ఆశీర్వాదం మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు సమృద్ధిగా పొందుకుంటారని, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని, వారు చేసే ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఇచ్చిన ఆశీర్వాదం, పొందుకున్న ఆశీర్వాదం పోగొట్టుకోకుండా ఎలా జాగ్రత్తగా ఉండాలి, బిడ్డలకు జ్ఞానాన్ని, గ్రహింపుని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అప్పుల వల్ల ఎవరైతే బాధపడుతున్నారో, భరించలేనని అప్పులు, తీర్చలేనని అప్పులు ఎందుకు చేశారు నా ప్రభా, సమస్తము మీకు మాత్రమే తెలుసు. ఏ అవసరం వచ్చిందో, ఏ కష్టం వచ్చిందో నా ప్రభా దయగల దేవ, ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేసుంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, తెలిసి తెలియని జ్ఞానంతో చేసిన అప్పులు నా తండ్రి దయతో క్షమించి నా ప్రభా అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నా నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా ప్రభా యవనస్తులు ఉన్నారు, యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, వారి జీవితం నా ప్రభా సమృద్ధిగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొదట మీ కాడిని మొయ్యాలి కదయ్యా. ఆ గ్రహింపు ప్రతి యవనస్తులకు నా ప్రభా అర్థమయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మొదట వారు జాగ్రత్తగా నా తండ్రి లోకంలో పడకుండా, పాపంలో పడకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోక ఆకర్షణలో బిడ్డలు పడకుండా నా తండ్రి ఎలా జాగ్రత్తగా ఉన్నారు నా ప్రభు ఉండాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. లోకమంతా ఎటైనా వెళ్ళదు, లోకమంతా ఎలా అయినా జీవించను, లోకమంతా ఎలాంటి బ్రతుకైనా బ్రతుకును, కానీ నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించేదము అని యెహోషువ గారు చెప్పిన రీతిగా నా తండ్రి మా కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీ వైపు ఎలా తిప్పాలో నా ప్రభా ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. లోకంలో పడకుండా, లోక మర్యాదకు అనుసరింపకుండా, లోక ఆకర్షణలో పడకుండా నా తండ్రి అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పారు, కానీ ఆ వ్యర్థమైన పనే బిడ్డలు చేస్తున్నారేమో, అందువల్లే మీ నుండి నా ప్రభు ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నారేమో. ప్రతి ఒక్కరిలో గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మాకున్న చిన్న బిడ్డలు నా ప్రభు మీకు ఇష్టలుగా ఎలా పెంచాలో నా తండ్రి మాకు నేర్పించండి అయ్యా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డలు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పుడే నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందే మీరు ఎరిగి ఉన్నారయ్యా. మీకు ఇష్టలుగా వారిని పెంచి వారిని మార్చి నా ప్రభు మీకు ఇష్టలుగా వారిని పెంచుకున్నారయ్యా. ఎంత ధన్యత నా తండ్రి. వారి గురించి మాట్లాడే అర్హత కూడా మాకు లేదయ్యా, కానీ ఆశ నా తండ్రి మా బిడ్డలు కూడా ఆ రీతిగా మీకు ఇష్టలుగా మార్చాలని, మీకు ఇష్టమైన వారిగా నా బిడ్డలు పెరగాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. లోకంలో పడకుండా, లోకాన్ని వెంబడించకుండా, లోకమంతా ఎటెళ్ళినా సరే, ఎలా ఉన్నా సరే వారు మాత్రం మిమ్మల్ని అనుసరించాలి. మీరు చెప్పిన దారిలోనే బిడ్డలు నడిచే హృదయాలని మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లిదండ్రులకు లోబడకుండా నా ప్రభ, తల్లిదండ్రులకు విధేయత చూపకుండా నా తండ్రి, పెద్దవాళ్లకు లోబడకుండా ఎవరైతే ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారో యవనస్తులైనా పిల్లలైనా సరే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి. బాలుడు నడవలసిన త్రోవవానికి నేర్పండి. బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోరు అని మీరు చెప్పారు. మీ మాట మేము పట్టించుకోలేదయ్యా ఆనాడు నా తండ్రి. మీ మాట మేము సరిగా వినలేదు కాబట్టి ఇప్పుడు మా మాట మా బిడ్డలు వినట్లేదని ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారు దయగల దేవా వారు చేసిన తప్పు దయతో క్షమించి దారి తప్పిపోతున్న బిడ్డలు నా ప్రభు యవనస్తులు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, చెడు అలవాట్లు నా తండ్రి, చెడు సావాసాలు ఎవరైతే చేస్తున్నారో ఒక గద్దింపు చేసే బిడ్డలు సరిచేయమని అడుగుచున్నామయ్యా. పెద్దవాళ్ళకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశము. నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించము అని మీరు చెప్పిన మాట నా ప్రభ బిడ్డల హృదయాల్లో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. అయ్యో మొదట నా తల్లిదండ్రులకు నేను లోబడితేనే కదా నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు. నా తల్లిదండ్రులకు విధేయత చూపితేనే కదా నేను నా కుటుంబం ఆశీర్వదించబడింది అనే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి అత్త కోడళ్ళు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించి పెట్టారయ్యా. ప్రతి అత్త నా ప్రభు, ప్రతి అత్తకి నయోమి గారికి ఇచ్చిన మనసు నా ప్రభు అనుగ్రహించండి నా తండ్రి.
కోడలని నా కుమార్తెలారా అని పిలిచిందంటే ఎంత ప్రేమించిందయ్యా. అదే ప్రేమ ప్రతి అత్తలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి కోడళ్ళు కూడా నా తండ్రి రూతు గారి వలె నా ప్రభు ఎలా అత్తకు లోబడాలో ప్రేమించాలో అదే ప్రేమ నా తండ్రి ప్రతి కోడళ్ళు కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయదు అని నా ప్రభు ఎంత ప్రేమ నా తండ్రి, ఎంత లోబడింది, ఎంత ఆశీర్వదించబడేది, అంత లోబడబట్టేగా నా తండ్రి మీరు అంతగా ఆశీర్వదించారు. మారాలాగా మారిపోయిన వారి జీవితాన్ని మధురంగా మార్చారు. మొదట మా వినయం విధేయతగా నా తండ్రి మేము లోబడితేనే కదా తండ్రి, మేము తగ్గించుకుంటేనే కదా నా తండ్రి మీ ఆశీర్వాదాలు పొందుకునేది. ప్రతి ఒక్కరిలో గ్రహింపు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ విషయాల్లో జారిపోతున్నారు ఆ విషయాల మీద వారి దృష్టి పెట్టేలా మీ కృప అనుగ్రహించు. ఒకవేళ నేను ఇలా మాట్లాడడం వల్ల నా తండ్రి మనసు గాయపడిందా, ఒకవేళ నేను ఇలా ప్రవర్తించడం వల్ల నా తండ్రి మనసు నొచ్చుకుందా, నేను ఒకవేళ ఇలా జీవించుతుంటే నా తండ్రి మనసు గాయపడుతుందా అని ఆలోచించుకొని సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలో కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు, వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు, కానీ అంత డిలే ఎందుకు చేశారు నీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే అని నా ప్రభు ఒకవేళ లోకస్తులాగా ఆలోచించి డిలే చేశారు తెలియదయ్యా. ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, అది తప్పు అని గ్రహించుకోలేకపోతున్నారయ్యా. బిడ్డలు తెలిసి తెలియక చేసిన తప్పు క్షమించిన తండ్రి. వారి వివాహాలు ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారు మీ చిత్తంలో నా ప్రభు బిడ్డల వివాహాలు జరిగించండి. మీ ఎడల భయం భక్తి కలిగిన కుటుంబంలోకి నా ప్రభు బిడ్డలు నా తండ్రి నడిపించండి. యవన కాలంలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభు వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మీరు ఘనపరిచిన ఆ బంధాన్ని నా ప్రభు మొదట బిడ్డలు గౌరవించేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వివాహాలు కుదిరాయో మీకే స్తోత్రమయ్యా. ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో ప్రతి ఒక్కరి వివాహంలో ముందు మీరుంటే చాలా నా తండ్రి. కనాన బిడ్డలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా ఆ లోటు అనేది కనపడనివ్వలేదయ్యా. మీరుంటేనే బిడ్డలకి ఏ లోటు రాదు, మీరుంటేనే బిడ్డలు అప్పుడు పాలవ్వరు, మీరు ముందుంటేనే నా ప్రభు ఏ ఆటంకాలు అడ్డంకులు రావు, మీరు రానివ్వరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే విడిపోయిన భార్య భర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కలిసి ఉంటున్న భార్య భర్తల మధ్య కూడా సమాధానం ఉండట్లేదయ్యా. ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ వారి మధ్య ప్రేమ లేదు, సమాధానం లేదు, నమ్మకం లేదు. ఎవరికి వారే అన్నట్టు నా ప్రభు ఎవరైతే జీవిస్తున్నారో మాట్లాడుకోకుండా ఎవరైతే ఉంటున్నారో నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నా యజమానుడా అని పిలిచిందయ్యా శారమ్మ గారు అబ్రహాం గారిని. ఎంత లోబడింది, ఎంత ప్రేమించింది, ఎంత లోబడింది అయ్యా భర్తకి నా తండ్రి. అదే ప్రేమ నా ప్రభు, అదే లోబడే హృదయాన్ని ప్రతి భార్యకి నా ప్రభు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. మా అంతటా మా వల్ల కాదయ్యా. ఏదో ఒక విషయంలో మేము నా తండ్రి లోబడలేము, ఏదో ఒక విషయంలో నా ప్రభు వారి మీద వ్యతిరేకంగానే మాట్లాడతాం నా తండ్రి. ఆ మనసు నా ప్రభు మాలోకి రానివద్దయ్యా. అపవాది తెచ్చే ఆలోచన మాలోకి రానివద్దు నా తండ్రి. ప్రతి ఒక్కరికి శారమ్మకి ఇచ్చిన లోబడే హృదయాన్ని నా ప్రభు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అంత లోబడిందంటే అబ్రహాం గారు ఎంత ప్రేమించుంటారయ్యా. అదే ప్రేమ నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. భార్య భర్తల మధ్య నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని, నూతన గౌరవాన్ని నా ప్రభ బిడ్డల మధ్య కలిగించమని అడుగుచున్నాం. భర్తకు లోబడమని నా తండ్రి చెప్పాడు. నా భర్తకు నేను లోబడతాను ప్రతి విషయంలో అనే హృదయాన్ని నా ప్రభ బిడ్డలో స్థిరపరచండి. భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు. నేను అలా చేయకపోతే నా తండ్రి ఆజ్ఞ నేను మీరినట్టయిపోయింది. అప్పుడు నా తండ్రి మనసు గాయపడింది. అది నాకు ఇష్టం లేదు, నా వల్ల నేను చేసిన పని వల్ల నా తండ్రి మనసు బాధపడకూడదు అని ఆలోచించే హృదయాలు నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. విడిపోయిన భార్య భర్తలు కూడా ఒకరితో ఒకరు సమాధాన పడేలా కృప చూపించండి. అలాగే నా ప్రభు ఇంకా ఎవరైతే నా ప్రభు గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. లోకస్తులాగా బిడ్డలు భయపడుతున్నారయ్యా. లోకస్తులు చేసినట్టు నా తండ్రి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాను, ఆ హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళు ఈ ప్రాబ్లం ఉందని చెప్పారు అని భయపడుతున్నారయ్యా. అపవాదు చూపించే దారిలో బిడ్డలు నడుస్తున్నారయ్యా. వాళ్ళకు తెలియట్లేదయ్యా, గ్రహించుకోలేకపోతున్నారు. వారి మొదట వారి మనసుని మార్చండి, మొదట వారి ఆలోచన మార్చండి, మొదట వారి హృదయాన్ని మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి.
గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మీరు చెప్పిన మాట బిడ్డలకు జ్ఞాపకం చేసి నా ప్రభు, మొదట ఆ బహుమానం పొందుకోవాలంటే నేను సిద్ధపడి ఉండాలి. నా భర్తకు నేను లోబడాలి, నా భార్యను నేను ప్రేమించాలి. మేమిద్దరం వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడిస్తే ఖచ్చితంగా నా తండ్రి బిడ్డలు అనుగ్రహిస్తాడు కదా అనే జ్ఞానాన్ని బిడ్డల్లో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నామని. మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీరు రెండంచెలు కంచె వేయండి అయ్యా. ఏ అనారోగ్యం ఏ ప్రమాదం బిడ్డల దాకా రాకుండా మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. డెలివరీలకు సిద్ధంగా ఉన్నవారు భయపడకుండా టెన్షన్ పడకుండా నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. ఏ బిడ్డ అయితే కావాలని బిడ్డలు అడుగుతున్నారు, నా మాట కాదయ్యా మీ చిత్తమే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్, ఎవరైతే నా ప్రభు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పసిపిల్లల కాడ నుంచి ముసలివాడ వరకు నా తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచమని అడుగుచున్నాం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవుడు, తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటాం, మేమే మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటామయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. దయగల దేవా, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు నా తండ్రి వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో నీతి మంత్రాలు, నేనేదో యథార్థమంత్రాలను కాదు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. తల్లిదండ్రులు చేసిన తప్పులు నా ప్రభు ఆ శిక్ష బిడ్డల మీదకి రానివద్దు నా ప్రభు. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి, అది ఎలాంటి వ్యాధైనా సరే నా ప్రభు, థైరాయిడ్తో బాధపడేవాడు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు నా తండ్రి, కడుపులో గడ్డలు, క్యాన్సర్ నా ప్రభు, అనేక రకాల క్యాన్సర్లు నా తండ్రి, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో, ఊపిరితిత్తులు నా ప్రభు, కిడ్నీలు నా తండ్రి, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ప్రాబ్లంతో నా తండ్రి, పక్షపాతంతో, ఫిట్స్తో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, ఆస్తమాతో, జీర్ణ సమస్యలు, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు నా తండ్రి, నరాల బలహీనతతో నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో నా ప్రభు, చేతపడి శక్తులతో నా ప్రభు ఎవరైతే బందీలో ఉన్నారో నా ప్రభు, యేసు నామమున బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి, పసిపిల్లల కాళ్ళ నుంచి ముసలివాడ వరకు, మేము ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా సరే, స్వస్థత మీరిస్తేనే నా ప్రభు, ఆ ఆరోగ్యం మీరిస్తేనే నా తండ్రి, ఆ రోగాన్ని మీరు నయం చేస్తేనే నా ప్రభు, ఆ నూతన బలము శక్తి మీరిస్తేనే నా ప్రభు బిడ్డలు నా తండ్రి క్షేమంగా ఉంటారని. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన తండ్రి. ప్రతి ఒక్కరికి నూతన బలము, నూతన శక్తి, ఏ స్థితిలో నుంచి బిడ్డలు జారిపోయారో మరలా ఆ స్థితిలోకి బిడ్డలు వెళ్లకుండా ఉండే నూతన స్థిరమైన హృదయాన్ని బిడ్డలు కలిగించి క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి రోగమైనా సరే స్వస్థపరచగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. ఒకానొక సమయంలో హిజ్కియా గారు అంత గొప్పవారే నా తండ్రి, మరణకరమైన రోగముతో మరణానికి చేరువగా వచ్చినప్పుడు, గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు మీరు మాట్లాడారు, మీరు చూశారయ్యా. నీవు కన్నీరు కార్చుట నేను చూశాను హిజ్కియా. నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిందేవా, మీకే స్తోత్రం. ఒకరికి ఆయుష్ ఇవ్వాలన్నా మీ చేతిలోనే, ఒకరికి స్వస్థత కలిగించాలన్నా మీ చేతిలోనే ఉందయ్యా. మీకు సమస్తము సాధ్యమైన తండ్రి, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. ప్రతి ఒక్కరి మీద నా ప్రభు ఇప్పుడే నా తండ్రి, ఆపరేషన్స్ ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో నా తండ్రి, ఈ క్షణమే నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, అది ఎలాంటి రోగమైనా సరే, నయం కాని రోగమైనా సరే నా తండ్రి, మరణానికి చేరువగా ఉన్నవారైనా సరే, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి యేసు నామంలో బిడ్డలు స్వస్థపరిచిన ప్రభు నూతన బలము, నూతన శక్తి, దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడేవాళ్ళు, టైఫాయిడ్తో బాధపడేవాళ్ళు, అలవి కాని రోగాలు నా తండ్రి, అసలు ఆ రోగం ఎలా వస్తుందో కూడా తెలియట్లేదని అనేక మంది చిన్నపిల్లలు మరణిస్తున్నారయ్యా వేరే రాష్ట్రాల్లో నా తండ్రి. ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అది ఎందువల్ల వస్తుందో కూడా తెలియట్లేదు. ఆ రోగానికి మందు కూడా లేదని నా ప్రభు ఎంతో మంది బాధపడుతున్నారు. ఎవ్వరికి ఏ కీడు రాకుండా నా ప్రభు పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన ప్రభు
నూతన బలము, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన ఆయుష్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే మీ సేవ చేస్తున్నారో మీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదు. మీరు చెప్పిన మాట నా తండ్రి, మీ ప్రేమ ఎదుటి వారికి ఎలా తెలియజేయాలి, మందిరానికి వచ్చే విశ్వాసులు నా ప్రభ దారి తప్పకుండా వాక్యం ప్రకారం వారిని ఎలా నడిపించారు, ఆ జ్ఞానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో అని చెప్పిన మీ మాట చొప్పున నా తండ్రి, ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉండకుండా, ఒకరితో ఒకరు నా ప్రభ మనస్పర్ధలు లేకుండా, ఒకరితో ఒకరు ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ పని ఎలా చేయాలి, మీ మాట ఎలా చెప్పాలి, పరిశుద్ధ గ్రంథంలో మీరు రాపించిన ప్రతి మాట ఒక్క పొల్లైన, ఒక సున్నా అయినా తప్పిపోకుండా ఎలా బోధ చేయాలో, ఎలా సరిచేయాలో, ఎలా హెచ్చరించాలో, ఎలా గద్దించిన ప్రభు బిడ్డలు సరిచేయాలో, ఎలా సిద్ధపరచాలో మీరు అక్కడికి ఆ జ్ఞానాన్ని, గ్రహింపుని మీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. చెదరపోయిన సంఘస్థులను ప్రభు మరలా సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. చెదరపోతున్న వారి హృదయాలు సరిచేయమని అడుగుచున్నామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. వారి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. అధికారులకు లోబడి మనం జీవించమని మీరు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరూ అధికారులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ అతి సమీపంలో ఉందని ఎంతో మంది మీ బిడ్డల ద్వారా నా ప్రభ మమ్మల్ని హెచ్చరిస్తున్నారని, ఇంకా మేము సరి చేసుకోలేని పరిస్థితిలో ఉంటే నా ప్రభ ఆ సోమరితనాన్ని, ఆ బద్ధకాన్ని తీసివేసి నా తండ్రి సిద్ధపాటు కలిగిన హృదయాన్ని నా ప్రభ సరి చేసుకునే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ దూర ప్రాంతాలకి, దూర దేశాలకి పనుల కోసం, చదువుల కోసం వెళ్ళారు, ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం వెళ్ళారు నా ప్రభ, మా దేశం నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరు వారు ఏ ఏ దేశాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఏ వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని తట్టుకునే శక్తిని, బలాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. భయపడకుండా, ధైర్యపడకుండా, ఏ అనారోగ్యం బిడ్డలకు రాకుండా, ఏ తెగులు బిడ్డల దాకా రాకుండా, ఏ ప్రమాదంలో బిడ్డలు పడకుండా నా ప్రభ మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచండి. పనుల కోసం వెళ్ళిన వారు నా తండ్రి, వారు ఒప్పుకున్న పని నా ప్రభ వారి శక్తిలో లేకుండా చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేయదగినంత పనినే నా ప్రభ బిడ్డలకు ఇచ్చే మనసు యజమానులకు ఇవ్వండి మరి అడుగుచున్నాం నా తండ్రి. వారు చేయలేనంత భారాన్ని వారి మీద మోపకుండా నా ప్రభ వారి మీద జాలి, దయ కలిగించండి అయ్యా యజమానులకి నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసు యజమానులకి ఇవ్వమని అడుగుచున్నామయ్యా. వారిని ఇబ్బంది పెట్టకుండా, అయ్యో అంత దూరం నుంచి వచ్చారే కష్టపడడానికి, కుటుంబాలని, పిల్లల్ని వదిలిపెట్టొచ్చారు, వారిని నేనెలా ఇబ్బంది పెట్టగలను అనే హృదయాన్ని నా ప్రభ జాలి, దయ నా ప్రభ బిడ్డల మీద కలిగించమని అడుగుచున్నాం. ఒకనొక సమయంలో యోసేపు గారు నా ప్రభ ఈజిప్ట్ దేశానికి బానిసగా వేయబడినప్పుడు జైలు అధికారికి, ఇంటి యజమానికి నా ప్రభ యోసేపు గారు మీద దయ పుట్టించారయ్యా. యోసేపు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా మీరు పక్షపాతి కారు కదయ్యా. జాలిగల దేవ, బిడ్డలు నా తండ్రి దేశం కానీ దేశం, కుటుంబాలని, బిడ్డలు అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నారు. వారి కష్టాన్ని మీరు చూస్తున్నారు. ఎందువల్ల ఎంత సమస్య వచ్చిందో, ఎంత కష్టం వచ్చిందో మీకు తెలుసు. బిడ్డలకున్న ఆ సమస్య నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చేసిన పని నా ప్రభు మీరు ఆశీర్వదించండి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం. త్వరగా వారి పని ముగించుకొని మరలా క్షేమంగా మా దేశానికి, వారి కుటుంబాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. వీసా విషయంలో బిడ్డలు నా ప్రభు ఇబ్బంది పడకుండా, ఏ ఆటంకాలు నా ప్రభు రాకుండా మీరే సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే చదువుల కోసం వెళ్ళిన వారు నా ప్రభు ఎంతో డబ్బు ఖర్చు చేసుకుని వెళ్ళారు నా తండ్రి. బిడ్డలకు నా ప్రభు ఆ చదువు నా తండ్రి జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి, చదువులో ముందుండే జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు నా తండ్రి ఎవ్వరి తోడు నా ప్రభు వారికి ఉండకపోవచ్చు, ఎవ్వరు వారికి తోడుగా ఉండలేరు నా తండ్రి. కానీ మీరు మాత్రమే ఉండగలరు అనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారు చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డలు త్వరలో పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నామని. అలాగే నా తండ్రి గడిచిన ఈ దినంలో నా ప్రభు ఏదైనా విషయంలో నా తండ్రి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయమని, గాఢ నిద్ర మాకు దయచేయని నా తండ్రి. సమస్యల మీద ఆలోచన పెట్టకుండా ప్రశాంతమైన నిద్ర మాకు అనుగ్రహించమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.